అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన హిట్ చిత్రం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి స్వంత చిత్రం అల్లుడు గారు. ఇందులో ఒక పాట ముద్దబంతి నవ్వులో మూగ భాషలు అనే పాట. సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక అల్లుడు గారి చిత్రం కథలోకి వెళ్తే, అల్లుడు గారి సినిమా 1990లో విడుదలై భారతీయ తెలుగు చిత్రాల్లోనే చాలా అద్భుతమైనటువంటి సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. చిత్రంలో మోహన్ బాబు, శోభన నటించారు. రమ్యకృష్ణ ఒక ప్రత్యేకమైన సహాయ పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా ఆర్థికంగా మంచి షేర్ వసూలు చేసింది. 10 రోజులు ఇది 10 రోజులు ఏకటాకీగా ఒకే రోజు కంటిన్యూగా షూట్ చేశారని తెలిసింది. ఆ రోజుల్లో 100 రోజులు ప్రదర్శింపబడి విజయ పతాక ఎగురవేసింది సినిమా. ఇక ఇందులో మోహన్ బాబు గారి నటన చూడాలంటే చాలా పతాక స్థాయిలో ఆయన నటించారు. చాలా అద్భుతంగా ఉంది. టైటిల్ రోల్ ఆయనే చేశారు. టైటిల్ రోల్లో ఆయన అంటే ఇది చాలా కామెడీ సినిమాలాగా కూడా ఉంటుంది. కామెడీ అనమాట. హీరోయిజం కూడా ఉంటుంది, కామెడీ ఉంటుంది. అంటే నవరసాలు కలిపి ఉన్నటువంటి సినిమా ఇది. ఆ రోజుల్లో ఈ సినిమాకు చాలా మంచి ప్రాధాన్యత వచ్చింది. ఈ పాట రాసిన వారు రచయిత గురుచరణ్ గారు. వారి ఫోటో లభ్యం కాలేదు. సరే, పాట ప్రారంభించడంలోనే ముద్దబంతి నవ్వులతో మోగ భాషలు అన్న పదాలని ఉపయోగించారు. అంటే అందులో ఆ పాత్రలో కనిపించే నటి మోగది కావడం వల్ల అలాంటి పదప్రయోగం చేశారు అని మనం అనుకోవచ్చు. ఆ ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనురాగానికి ప్రతీకగా రచన సాగుతుంది. అలాగే చాలా అద్భుతంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఇందులో స్క్రీన్ మీద నటించిన వారు మోహన్ బాబు గారు. ఆయన నటన గురించి చెప్పాలంటే, ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీకి ఒక విశిష్టమైన స్టైల్ ఉంటుంది. చక్కని భాషా పటిమ, స్వచ్ఛమైన ఉచ్చారణ, గొక్క తిప్పుకోకుండా పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పగల సత్తా మోహన్ బాబు గారిలో ఉంది. ఇక రమ్యకృష్ణ గురించి చెప్పాలంటే, చక్కటి శరీర సౌష్ఠవం, ఎలాంటి వారినైనా సరే చూపులతో గాలం వేసి లాగేసే ఆ కళ్ళు, మోగ క్యారెక్టర్లో ఆమె చూపించిన హావభావాలు సూపర్బ్ అన్నమాట. అలాగే తర్వాత వచ్చిన సినిమా బాహుబలిలో శివగామిగా ఆమె నటన హిమాలయాలకి చేరుకుందని చెప్పవచ్చు. చాలా మంచి నటి ఆమె. ఇందులో చాలా బాగా నటించింది. ఇకపోతే ఈ పాట పాడిన వారు యేసుదాస్ గారు. ఆయన తెలుగువాడు కాకపోయినా తెలుగులో పాడిన పాటలు తక్కువైనా అజరామరమైన గీతాలు పాడారు. ఆయన గానానికి తెలుగు జాతి పులకించిపోతుందన్నమాట. అంత మంచి పాటలు ఆయనవి ఉన్నాయి. ఆయన కంఠంలో మాధుర్యం విలక్షణంగా ఉంటుంది. పాట మల్లెల పరిమళాలు విరజిమ్మినట్టుంటుంది. విశ్వం అంతటా విక్షిప్తత చెందినట్టుగా ఉంటుంది. ఇక సంగీతం అంటే సంగీతానికి సంబంధించి ఆయనకి సంగీతం కూడా బాగా వచ్చు. యేసుదాస్ గారికి సంగీతానికి సంబంధించినట్టుగా చక్కగా శరణాలు ఆయన ఆకలింపు చేసుకుని ఈ పాటను పాడారు. ఇక సంగీతం విషయానికి వస్తే, కేవి మహాదేవన్ గారు ఈ పాటకు మధురమైన బాణీలు కట్టి మనోహరమైన రంగులు అద్దారు. ఆయన స్వరాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. ఆయన సృష్టించిన రాగాల్లో గోగులు పోస్తాయి, గోరింటాకులు పండుతాయి. స్వరం పూల సరమై నర్తిస్తుంది, గమకం వరమై ప్రకృతితో లయిస్తుంది. మహాదేవన్ గారిలో ఆ స్పెషాలిటీ ఉంది. ఆయన స్పెషాలిటీ ఏమిటంటే, పాటను అంటే రాగం గురించి అన్నమాట. రాగాన్ని ఎన్నుకునే ముందు ఆయన చాలా రీసెర్చ్ చేస్తారు. ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం మోహన రాగం. మోహన బాబు గారి పాటకు మోహన రాగంలో పాటను కంపోజ్ చేయడం అది యాదృచ్ఛికంగా వచ్చినట్టు ఉంది మహాదేవన్ గారికి. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాకి ఒక అసెట్గా నిలిచిందనమాట.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే అనేకమైనటువంటి వీడియోలు మంచి మంచి పాటలు నేను చేసి మీకు అందివ్వగలను. మళ్ళీ నా రిక్వెస్ట్, నమస్తే, సెలవు.